అందంగా ఉన్నాను. ఇప్పుడు ఈ కోటు వేసుకోవాలి, ఈ బ్యాగ్ తీసుకోవాలి. దాని తర్వాత ఎవరిని చూసినా ఈ నోటిని ఇలాగే ఈ అని నవ్వుతూ ఉండాలి. ఎవడైనా కానీ పడిపోతారు. పడేస్తాను. ఏంటి, పడేయగలుగుతావా? పడేస్తావుకా? వాళ్ళు అనుకుని ఉంటారు ఒక్కసారి కన్ను కొడితే ఈ శంకర్ పడిపోతాడని. అది జరగనే జరగదు. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ జరగదు. దానికి వేరే వాళ్ళని చూసుకో. మరెందుకు అమ్మాయి నన్ను చూసి కన్ను కొట్టింది? తనకు నాలో ఏదో ఒక విషయం నచ్చుంటుంది కదా, లేకపోతే ఎందుకు? ఓ, అది తెలుసుకోకుండా నేను తలుపు మూసేశానే. లేదు, ఇక ముందు నేను ఎప్పుడు అలాంటిది చేయను. బాయ్, ఆ రూమ్ వెళ్ళి క్లీన్ చేయమ్మా. ఓకే, ఐఎమ్ వెరీ బిజీ. సీ యూ. అయ్యయ్యో, తెల్లారి లేచి నా మొహాన్ని అద్దంలో చూసుకున్నప్పుడే అనుకున్నా అయిపోయిందని. మొత్తానికి నా పరువు పోయింది. నీకేమైందిరా చెప్పు. ఆ తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక 62 రూపీస్ కలిపిచ్చేసేయండి. అదెందుకు? ఒక పాత బాకీ ఉందిలేండి. నేను ఆ రోజు చెప్పాను కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చేస్తానని. ఇదిగో బ్యాలెన్స్ అక్కర్లేదులే, నువ్వే ఉంచుకో. మళ్ళీ వీళ్ళు ఏదైనా అడిగితే ఇచ్చేసే, ఇచ్చి పంపించే, నేను వచ్చి. అలాగే సార్. థ్యాంక్ యూ. విను మిస్టర్ పీతా, మనం బయటికి వెళ్ళేటప్పుడు టిప్ టాప్ గానే వెళ్ళాలి. సూపర్ సూపర్. మరి నా రూమ్ని కొంచెం క్లీన్ చేసేయమ్మా. అలాగే సార్. ఇది పెట్టుకో. వద్దు సార్. ఏ వద్దు సార్. వద్దా? థ్యాంక్ యూ. లేదు, అది వద్దు సార్. డిఎస్పీ గారు కాల్ చేశారు, ఎప్పుడైనా రావచ్చు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నా పేరు సీమా మేనన్. చాలా పర్సనల్ అయిన విషయంలో మీ హెల్ప్ కావాల్సి వచ్చింది. ఏంటో తెలియలేదే. విషయం ఏంటో చెప్పండి. ఈ ఫోటో నా సిస్టర్ రేఖా మేనంది. తనకి సంవత్సరం ముందు ఒక యాక్సిడెంట్లో మనసులో అది ఎలా చెప్పగలను? ఏ విషయమైనా పర్వాలేదు, దాచుకుంటే చెప్పండి. తను అబ్నార్మల్గా అయిపోయింది. మెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉండేది. నిన్న రాత్రి అక్కడున్న వేరే పేషెంట్తో పాటు ఇద్దరూ తప్పించుకున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి. హాస్పిటల్ నుంచి నిన్న ఒక కంప్లైంట్ వచ్చింది. వీళ్ళేనా వాళ్ళు? అవును సార్. ఇలా చూడండి మిస్ మీనన్, న్యూస్ పేపర్లో ఈ ఫోటోలు వేస్తే ఎలా ఉంటుంది? అది కుదరదు. తనకింకా పెళ్లి కాలేదు. పెళ్లి కాని ఒక పిల్ల మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుంది అంటే జస్ట్ ఇమాజిన్ తన ఫ్యూచర్ ఏమవుతుంది? మీరు చెప్పింది నిజమే. ఓకే, నేను ఎంక్వైరీ చేస్తాను. ఒక అన్అఫిషియల్ అయిన సర్చ్ చేయాలి. ముఖ్యంగా మీరు ఇంట్రెస్ట్ చూపించాలి ప్లీజ్. నేను మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. నా తరఫు నుంచి నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. మనం టచ్లో ఉందాం ప్లీజ్. సి
వాట్ బెస్ట్ యూ కెన్ డూ. వాళ్ళని పట్టుకొని మీకు అప్పచెప్పాలి, అంతే కదా. ఆ కేసు సంగతి నేను చూసుకుంటా. ఇలాంటి మెంటల్ సమస్యలన్నీ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే కదా హెల్ప్ చేయడం కుదురుతుంది. మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఇలా రా. Yes, sir. చెప్పండి సార్. నేమ్ ప్లేట్ ఎక్కడయ్యా? ఉంది సార్. అదేంటంటే హెడ్ కానిస్టేబుల్ అయిన నువ్వు ఎస్ఐ రూమ్లోకి మాటికి ఎందుకు తొంగి చూస్తావు? నా రూమ్కి అందమైన ఒక అమ్మాయి కంప్లైంట్ తీసుకుని వస్తే నువ్వెందుకయ్యా తొంగి చూస్తావు? డిస్మిస్ చేస్తాను, చూసుకో. లేదు సార్, ఇలా దాక్కొని చూడటం, ఇలా స్పై పని చేయటం నాకు నచ్చదు. కానీ ఏం చేయగలను? నేను స్టేషన్ లోపలున్నా బయట ఉన్నా మీ మీద ఒక కన్నేయమని ముఖ్యంగా మీ అమ్మగారే నాతో చెప్పారు. నేను సర్వీస్కి వచ్చేటప్పుడు మీ నాన్నగారే హెడ్. మీ అమ్మగారు ఏదన్నా చెప్పారంటే అది చేసే తీరుతాను. మా అమ్మతో ఏగలక చూస్తున్నా. ఇలా చూడవయ్యా, వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. అలాగే సార్, నేను అది మాత్రమే చేస్తాను. రోడ్ క్రాస్ చేసే లోపే ఎలా వస్తున్నారు మళ్ళీ. ఆ! ఆటో ఎలా నడిపిస్తున్నాడు? చూసి నడిపేవయ్యా. ప్రశాంతంగా క్రాస్ చేయనివరే. నాపై బండి ఎక్కేసిందే. ఏమైనా అయిందా? అయ్యో, నేను చూసుకోలేదు సార్. జాగ్రత్త సార్, లేవండి. అయ్యో. సారీ, వెళ్ళొస్తాను. సారీయా? నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావా? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. అయ్యో, ఇంకో బండి ఏది లేదే. ఎందుకు? నీ బండిలో వెళ్ళొద్దా? ఏంటి? అయితే పద, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. నాకు రక్తం కారిపోతుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అయ్యో, ఏమైంది సార్? నన్ను చంపకుండా వదలవా? నేనేం చేశాను? నేను దేన్ని పట్టుకొని కూర్చోవాలి? సరే, పట్టుకోండి. ఇప్పుడు బాగుంది. ఈ కోఇన్సిడెన్స్ ఏంటంటే అదొక లైఫ్ ఇన్సిడెంట్ లాగా. మీరే చెప్పండి. మీరు స్కూటర్లో నన్ను వచ్చి గుద్దారు, నేను పడ్డాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. చిన్న పరిచయం వలన నా గురించి మీరు అర్థం చేసుకున్నారు. మిస్ సీమాని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సూపు బంధాన్ని పెంచుతుందా? భగవంతుడా, నీకు ధన్యవాదాలు. ఏంటి బంధమా? లేదు, అంటే ఐ మీన్ అది ఫ్రెండ్షిప్ గురించి అన్నాను. ఓ, సరే సరే. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అరవడం చూసి నేను మీకేమైనా ఫ్రాక్చర్ అయిందేమో అనుకున్నాను. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఘాటు కూడా లేదు. అది ఎందువల్ల? హ్మ్? గొద్దిన వేగంలో నేను చనిపోయి ఉంటే నా శరీరపు అంగాలన్నీ చెదిరిపోయి కనిపెట్టలేని వాడిలాగా ఉంటాను. ఇంత జరిగాక మీరు నాకు ఏమవ్వలేదా అని అడుగుతున్నారంటే, ఒకటి, మంచి మనసు ఉన్నందువల్ల. 2, దానికంటే ముఖ్యము శరీరంలో ఉన్న ఫిజికల్ అడ్వాంటేజెస్. 3, అందంగా ఉన్న సున్నితమైన ఒక మనసు మిస్ సీమ దగ్గరుంది. మంచి మనసున్న వాళ్ళకి ఇలాంటి 2 యాక్సిడెంట్లు జరిగినా కానీ ఏమీ అవదంట. చూడండి శంకర్దాస్, సూపు ఓ, చల్లారిపోతుంది. మర్చిపోయాను. థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు మీరు సేల్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నారని నాకు తెలుసు. ఇంకెందుకు ఇటువంటి మీటింగు? నేను కొనుక్కునేలాగా మీ దగ్గర ఏమీ లేదు. నిజంగానే బైక్ యాక్సిడెంట్ నా తప్పు వల్లే జరిగింది. నేను చాలా మతిమరుపు మనిషిని. నేను కూడా కొన్నిసార్లు అలా అయిపోతాను. ఇద్దరు ఒకేలాగా ఆలోచించే మిస్టర్ శంకర్దాస్, ప్లీజ్. సారీ. నేను చాలా వరీడ్గా ఉన్నాను. వై? నా సిస్టర్ రేఖ కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? తప్పించుకుంది. తప్పించుకొని వెళ్ళారా? ఎక్కడి నుండి? అది చాలా పెద్ద ట్రాజడీ స్టోరీ శంకర్దాస్. తను మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. 2 రోజులుగా తను ఇంకొక పేషెంటు కనపడడం లేదు. ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ కనిపెట్టాలన్న ఆదుర్దాతోనే తిరుగుతున్నాను. కాదు,
మీరు సేల్స్ రిప్రజెంటేటివ్ అయినందువల్ల చాలా ట్రావెల్ చేస్తుంటారు కదూ. ట్రావెల్ చేసుంటానా? కొత్తగా ఒక షూ కొన్నాను, ఒకే వారంలో అరిగిపోయింది. ఇలా చూడండి, ఇదిగో తనే నా సిస్టర్. ఎక్కడైనా తన్ని చూశారంటే నాకు వెంటనే ఒక ఫోన్ చేయండి. ఇదే మీ సిస్టరా? అవును. ఈ అమ్మాయిని పొద్దున చూసానే. ఎక్కడ చూశారు? చెప్తాను కానీ దానికి ముందు ఒక ప్రశ్న, వన్ క్వశ్చన్. మెంటల్ హాస్పిటల్ నుంచి ఇద్దరు ఆడవాళ్ళే తప్పించుకున్నారా, లే ఇద్దరు మగవాళ్ళు అంటే ఇద్దరు వయసు అయిన వాళ్ళు కూడా అక్కడి నుంచి తప్పించుకున్నారా అని చెప్పండి. లేదు. ఎందుకలా అడిగారు? కమాన్ టెల్ మీ. నిన్న మీ సిస్టర్ ఇంకొక అమ్మాయి ఇద్దరు ముసలోళ్లతో నేనున్న హోటల్లోనే రూమ్ తీసుకొని ఉన్నారు. ఈ రోజు ప్రొద్దునే వాళ్ళు వెకేట్ చేసింది నేను చూశాను. రియల్లీ? యా